సాఫ్ట్‌వేర్ అయితే డౌన్‌లోడ్ అయిపోయిందనమాట. ఐఓఎస్ ఫైల్, ఐఎస్ఓ ఫైల్. సో, మనం దాన్ని డౌన్‌లోడ్స్‌లోకెళ్ళి ఓపెన్ చేసుకుందాం. డౌన్‌లోడ్స్. ఇక్కడేంటంటే మనం ఇప్పుడు అప్డేట్ వచ్చింది కదా! డైరెక్ట్‌గా ఈ ఫైల్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్‌గా వర్చువల్ బాక్స్‌లోకెళ్ళి మొత్తం లోడ్ అయితే అయిపోద్ది. సో, ఇక్కడ అది ఆటోమేటిక్‌గా అలాట్ చేసుకున్నదైతే 2 సీపీయూస్ అలాట్ చేసుకుంది. అండ్ 2 జీబీ ర్యామ్ అయితే తీసుకుంది. అండ్ డెబియన్ ప్రాసెసర్, డెబియన్ మీద వర్క్ అవుద్ది. 64 బిట్ కాబట్టి 64 బిట్ యూజ్ అవుతుందక్కడ. సో, ఇక్కడ మీరు ఇంపోర్ట్ మీద క్లిక్ చేసి అగ్రీ మీద కొడితే ఆటోమేటిక్‌గా ఇక్కడ ఇంపోర్టింగ్ వర్చువల్ డిస్క్ ఇమేజ్, ఆటోమేటిక్‌గా డిస్క్ ఇమేజ్ అయితే ఇంపోర్ట్ అయిపోద్ది. ఓకే. ఇక్కడ చూడొచ్చు సిస్టమ్ అయితే ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఆ 45%, 47% కర్సర్ అయితే రొటేట్ అవుతుంది మరి. అంటే సిస్టమ్ ఫైల్స్ ఇన్‌స్టాల్ అవుతున్నాయి కదా! సో, లోడ్ అవుతుంది. 64, 99% అండ్ డన్. ఇది మన వర్చువల్ మిషన్ అయితే. సో, ఇప్పుడు మీరు దీన్ని డైరెక్ట్‌గా అయితే స్టార్ట్ చేయలేరు. కావాలంటే చూడండి. ఇక్కడ మీరు స్టార్ట్ ప్రెస్ చేస్తే లోడ్ అవ్వడానికి టైం పట్టిద్ది. ఫస్ట్ టైమ్ కదా! సో, ఎర్రర్ వచ్చింది చూసుకున్నారా? ఇక్కడ డీటెయిల్స్‌లోకెళ్తే ఇక్కడ చూడండి. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద యూఎస్‌బీ 2.0 కంట్రోలర్ నాట్ ఫౌండ్. ఇక్కడేంటంటే మనకి యూఎస్‌బీ 2.0ని యూజ్ చేయడానికి సెపరేట్‌గా ఎక్స్‌టెన్షన్ అయితే ఎక్కించుకోవాలి. అది ఆహ్, వర్చువల్ బాక్స్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో దొరుకుద్ది. అది ఎలా డౌన్‌లోడ్ చేయాలో చూపిస్తా. వర్చువల్ బాక్స్ యూఎస్‌బీ ఎక్స్‌టెన్షన్ అని టైప్ చేయండి. ఇక్కడ డౌన్‌లోడ్స్ ఒరాకిల్ ఇందాక మనం విజిట్ చేసిన అఫీషియల్ వెబ్‌సైట్ ఉంది కదా! దాంట్లో కొంచెం కిందకెళ్తే ఇక్కడ చూడొచ్చు మీరు వర్చువల్ బాక్స్ 6.1.22 ఒరాకిల్ వీఎం వర్చువల్ బాక్స్ ఎక్స్‌టెన్షన్ ప్యాక్ అని ఉంది కదా! సో, ఇక్కడ ఆల్ సపోర్టెడ్ ప్లాట్‌ఫార్మ్స్ దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఒక ఎక్స్‌టెన్షన్ ప్యాక్ అయితే డౌన్‌లోడ్ అవుతది. సో, మీరు క్రోమ్ క్లోజ్ చేసేసి ఇక్కడ టూల్స్ అని ఉంది కదా! ఈ లెఫ్ట్ సైడ్ టాప్‌లో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ప్రిఫరెన్సెస్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసి లెఫ్ట్‌లో 1, 2, 3, 4, 5, 6, 7 సెవెంత్‌ది ఎక్స్‌టెన్షన్స్ మీద క్లిక్ చేసి ఈ రైట్ సైడ్‌లో యాడ్ న్యూ ప్యాకేజెస్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు నేను సేమ్ ఫైలు 2 టైమ్స్ డౌన్‌లోడ్ చేశా. అంటే ఫస్ట్ ఒకటి ఈ ఎర్రర్ ఫిక్స్ చేయడానికి ఎలా చేయాలని చూసి చేశాను. ఎర్రర్ ఫిక్స్ అయ్యాక మొత్తం మళ్ళీ మీకు సేమ్ ఎలా వస్తదో ఎర్రర్ అలాగే మొత్తం రీసెట్ చేసేసి మళ్ళీ చేస్తున్నాననమాట సొల్యూషన్. సో, ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ ఓపెన్ కొట్టంగానే ఇక్కడ ఇన్‌స్టాల్ చేయమని అడుగుద్ది. జస్ట్ ఇన్‌స్టాల్ చేయండి. ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఇప్పుడు ఐ అగ్రీ అని వస్తది. ఐ అగ్రీ మీద కొట్టి యెస్ మీద క్లిక్ చేసేయండి. ఇన్‌స్టాలింగ్ ఎక్స్‌టెన్షన్ ప్యాక్. ఓకే. ఇన్‌స్టాల్ అయిపోయింది. సో, ఓకే మీద క్లిక్ చేసేస్తే అయిపోయింది. సో, నౌ మళ్ళీ దీనిలోకెళ్తే ఇంకా స్టార్ట్ అవ్వదిది. సో, కావాలంటే చూడండి ఇంకా వేరే ఎర్రర్ చూపిస్తది. హైపర్ వి ఎర్రర్ చూపిస్తదిప్పుడు. డీటెయిల్స్‌లోకెళ్తే ఇక్కడ చూసారు కదా! హైపర్ విజన్ నెక్స్ట్ వీటీఎక్స్ ఈస్ డిజేబుల్డ్ అని ఉంది కదా! సో, దీన్ని సాల్వ్ చేయడానికి మీరేం చేయాలంటే ఇక్కడ కింద సెర్చ్ బార్ ఉంటది కదా! దానిలోకెళ్ళి విండోస్ ఫీచర్స్ అని టైప్ చేయండి. డిఓడబ్ల్యూఎస్ విండోస్ ఫీచర్స్ ఆన్ ఆర్ ఆఫ్ అని ఉంది కదా! టర్న్ విండోస్ ఫీచర్స్ ఆన్ ఆర్ ఆఫ్ దాంట్లోకెళ్ళి ఇక్కడ మీరు చూడొచ్చు హైపర్ వి అనే ఒక ఫైల్ ఉంది కదా! దాన్ని టిక్‌లో పెట్టండి. అండ్ ఇంకా కిందకొస్తే మనకి హైపర్ విజన్ అని ఒక ఫైల్ అయితే ఉంటది. దాన్ని కూడా మనం ఎనేబుల్ చేయాలి. ఒక్క నిమిషం అదెక్కడుందో చూస్తున్నా. హైపర్ విజన్ ఇదిగోండి ఇక్కడ చూడండి. విండోస్ హైపర్ విజన్ ప్లాట్‌ఫామ్ ఉంది కదా! దీన్ని ఎనేబుల్ చేయాలి. సో, ఎనేబుల్ చేసి ఓకే మీద క్లిక్ చేస్తే సెర్చింగ్ ఫర్ రిక్వైర్డ్ ఫైల్స్ అనొచ్చి ఇన్‌స్టాలేషన్ అయితే పూర్తయిద్ది. అప్లయింగ్ చేంజెస్. సో, ఇదైతే ఇంకా అవ్వదు. ఇంకా బయోఎస్ సెట్టింగ్స్ ఒకటి చేంజ్ చేయాలి. అది చేస్తే ఆటోమేటిక్‌గా ప్రాసెస్ అంతా అయిపోయినట్టే. సో, ఇప్పుడు స్టార్ట్ నొక్కినా గానీ సేమ్ ఎర్రర్ అయితే చూపిస్తది.
చూసారు కదా, సేమ్ ఎర్రర్ అయితే చూపించింది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే పీసీని షట్ డౌన్ చేయాలి. సో నేను రికార్డింగ్ ఆఫ్ చేస్తున్నా, నా క్యామ్తో అయితే నేను స్టార్ట్ చేస్తాను అనమాట రికార్డింగ్. బికాజ్ బయోఎస్ సెట్టింగ్స్కి వెళ్ళినప్పుడు మనకి రికార్డింగ్ సాఫ్ట్వేర్స్ ఏం పనిచేయవు. ఓకే, ఇప్పుడు నేను నా మొబైల్ క్యామ్లో ఉన్నా. సో మీరు ముందుగా మీ సిస్టమ్ని అయితే షట్ డౌన్ చేయాలి. షట్ డౌన్ చేశాక మళ్ళీ రీస్టార్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో చూపిస్తాను నేను మొత్తం ప్రతి స్టెప్ అయితే చూపిస్తాను నేను. సో నా పీసీ ఇంకా ఆఫ్ అవ్వలేదు. ఓకే, ఆఫ్ అయిపోయింది. సో మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు నేను. రీస్టార్ట్ చేయగానే బయోఎస్ సెట్టింగ్స్కి వెళ్ళడానికి మీ కీబోర్డ్లో కీస్ ప్రెస్ చేయాలి. కింద అయితే చూపిస్తుంది. ఇది నేను యాసూస్ యూస్ చేస్తున్నాను మదర్ బోర్డ్. ఇక్కడ F2 ప్రెస్ చేయమని చూపించింది, చూసారు కదా. F2 ప్రెస్ చేస్తే బయోఎస్ సెట్టింగ్స్లోకి అయితే తీసుకెళ్ళిద్ది మిమ్మల్ని. ఇది బయోఎస్ సెట్టింగ్స్ అంటే. సో ఇక్కడ మీరు అడ్వాన్స్ మోడ్లోకి వెళ్ళాలి. F7 అయినా ప్రెస్ చేయొచ్చు, లేదా జస్ట్ మీ మౌస్ యూస్ చేసైనా దాని మీద ప్రెస్ చేయొచ్చు. అడ్వాన్స్ మోడ్లోకి వెళ్ళాక ఇక్కడ పైన అడ్వాన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక CPU కాన్ఫిగరేషన్ అని ఉంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఇంటెల్ వర్చువలైజేషన్ టెక్నాలజీ ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేయాలి. ఇంటెల్ వర్చువలైజేషన్ టెక్నాలజీని ఎనేబుల్ చేసి ఈజెడ్ మోడ్లోకి వచ్చేసేయండి. నెక్స్ట్ సేవ్ అండ్ ఎగ్జిట్ మీద ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఇంటెల్ వర్చువలైజేషన్ టెక్నాలజీ, ఇక్కడ మనం ఏం చేంజ్ చేస్తున్నామో చూపిస్తుంది. డిజేబుల్ టు ఎనేబుల్ చేస్తున్నాం ఇప్పుడు దీన్ని ఎనేబుల్ చేసి ఓకే కొట్టండి. నా పీసీ ఒకసారి రీస్టార్ట్ అవుతుంది, ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవుతుంది, మీరు బటన్ ఏం ప్రెస్ చేయవసరం లేదు. ఓకే, ఇప్పుడు పీసీ అయితే రీస్టార్ట్ అవుతుంది. యాసస్